నీతి కథలు టీవీ 1900వ సంవత్సరం కృష్ణపురం గ్రామంలో సూర్యుడు మండుతున్నాడు. చెరువులు అడుగంటి పల్లంతా దాహంతో అల్లాడుతోంది. రావి చెట్టు నీడన గొర్రెల కాపరి రామయ్య అలసిపోయి కూర్చుని ఉండగా ఆయన భార్య లచ్చమ్మ అక్కడికి చేరుకుంది. ఏమే లక్ష్మి, ఈ నన్నెత్తి మీద ఎండలో ఎందుకొచ్చావే? ఈ గాలి సెగలకి మనుషులవే మాడిపోతుంటే ఆ గొర్రెలేమవ్వాలి? ఇంట్లోనే ఉండొచ్చుగా. ఏం చేస్తాం రావయ్య, పొద్దున్నే తిన్న గంజి నీళ్లు ఎప్పుడో ఆవిరైపోయాయి. నువ్వు పొద్దున్నే మందని తోలుకొచ్చావు. ఆకలితో కడుపు మాడుతూ ఉంటుందని ఈ చద్ది ముక్కలు పట్టుకొచ్చాను. నువ్వేమో ఇక్కడ ఎండలో కూర్చున్నావు. ఆ మూగ జీవులు చూడు, ఎముకలు గూడలో తయారయ్యాయి. మనుషులమంటే ఏదో ఒకటి తాగి బతుకుతాం, కానీ వీటికి నీళ్ళెక్కడ దొరుకుతాయి? అవునే లక్ష్మి, అడుగంటటివేంటి? ఊరి చివర అడుగునున్న బురద కూడా ఎండిపోయి గడ్డలు కట్టింది. గొర్రెలకి గుక్కే నీళ్లు దొరకటం గగనమైపోయింది. ఇవాళ పొద్దున్నే మందని తీసుకెళ్తుంటే ఆ పొట్టేళ్ళు నీళ్ల కోసం తలలాడిస్తున్నాయి. ఇట్టాగే ఉంటే ఈ మందని కాపాడుకోవడం కట్టమే. మనకున్నది ఈ గొర్రెలు. ఈ పోతే మన బతుకులేమవ్వాలి? రేపు ఏ ఊరికి వలసెల్లాలో కూడా అర్థం కావటంలా. నువ్వు దిగులు పడకు రామయ్య, భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. అన్నట్టు అదిగో అటు చూడు, ఊరి పెద్ద పుల్లయ్య గారు, ఆయన భార్య రంగమ్మ గారు వస్తున్నారు. మోకాలు చూస్తుంటే మసిబారిపోయున్నాయి. ఏదో పెద్ద గొడవే జరిగినట్టుంది ఊళ్ళో. ఆ సీతమ్మతో మళ్ళీ ఏమన్నా గొడవ పడ్డారేమో. దూరం నుండి పుల్లయ్య రంగమ్మ చెమటలు కక్కుతూ వస్తున్నారు. పుల్లయ్య చేతిలో ఉన్న కర్ర నేల కొడుతూ ఆవేశంగా నడుస్తున్నాడు. రామయ్య, ఓ రామయ్య, ఎక్కడున్నావు? ఈ ఊళ్ళో మనుషులకి మర్యాదలు లేకుండా పోతున్నాయి. కరువు వస్తే మనుషులు ఇంత నీచంగా తయారవుతారా? ఇక్కడే ఉన్నాను పెద్దయ్యా, రండి. ఈ రావి చెట్టు నీడన కాసేపు కూర్చోండి. రంగమ్మ గారు, మీరు కూడా రండి. ఏమైంది పెద్దయ్యా, అంత కోపంగా ఉన్నారు? బావి దగ్గర ఏమైనా తగువైందా? వయసు మళ్ళిన కాలంలో ఈ నీళ్ల కోసం ఊరంతా తిరగాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ చెరువులో మిగిలిన కుక్కడి నీళ్ల కోసం వెంకన్న పెళ్ళాం సీతమ్మతో ఇందాక పెద్ద తగువైంది. మా తోటలో ఉన్న మామిడి మొక్కలు చనిపోతుంటే నేను చూడలేక ఒక బిందె నీళ్లు అడిగితే ఆమె నన్నే ఎదురు ప్రశ్నిస్తోంది. ఆ తోట నా ప్రాణం రామయ్య. అవును రామయ్య, ఊరి పెద్దనైన నాకే నీళ్ళివ్వరా? నా తాతల కాలం నుండి ఈ ఊరి బాగు కోసం మేము ఎంతో చేశాం. ఇప్పుడు సీతమ్మంటుంది ఆమె చేను ఎండిపోతుందంట. రైతు చేను ఎండిపోతే ఊరికి ఆకలి, కానీ నా తోట ఎండిపోతే ఆ వంశానికి అవమానం కదా. పైగా మేము అడిగింది కేవలం తాగడానికి నేను చెప్పినా మెనలా. పెద్దయ్యా, శాంతించండి. ఎండకి బుర్రలు ఏడెక్కుతాయి గాని సమస్యలు తేరవు. నీళ్ల కొరత అందరికీ ఉంది. ఈ ఎండకి మనుషుల విచక్షణ తగ్గిపోతుంది. సీతమ్మ కూడా పాపం తన పంట గురించి ఆందోళనలో ఉండుంటది. మనసులో పెట్టుకోబాకండి. అవునండి రంగమ్మ గారు, మన చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన వాళ్ళం. ఒక్క నీటి చుక్క కోసం ఇప్పుడు ఇలా శత్రువుల్లా మారిపోతే ఊరి వాళ్ళు ఏమనుకుంటారు? కరువు మనల్ని విడదీయకూడదు, కలపాలి. నీకేం తెలుసులే లచ్చమ్మి, నీ బావిలో ఇంకాస్త ఓటుందని గొర్రెలకు ఆ నీళ్లే వాడుతున్నావని విన్నాను. అందుకే నువ్విలా నీతులు చెబుతున్నావు. మా పరిస్థితి చూడు, బావి అడుగున కప్పలు కూడా చనిపోతున్నాయి. ఆ కంపు కొడుతున్న నీటిని కూడా తాగలేకపోతున్నాం. అంతలోనే రైతు వెంకన్న తన భార్య సీతమ్మ కూడా ఆయాసపడుతూ అక్కడికి చేరుకున్నారు. వారి ముఖాల్లో నిరాశ, ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. పుల్లయ్య గారు, మీరిక్కడున్నారా? రామయ్యన్న, నువ్వే చెప్పు. మా చేలో ఉన్న మిర్చి మొక్కలన్నీ మాడిపోయి నల్లగైపోతున్నాయి. మా ఇంట్లో ఉన్న ముసలాళ్ళకు తాగడానికి కూడా నీళ్లు. మేం పొలం పనులు మానేసి బావులంట తిరుగుతున్నాం. ఆ రంగమ్మ గారు మా సీతమ్మని అందరి ముందు తిట్టడం న్యాయమేనా? రంగమ్మ గారు, నన్నన్న మాటలు ఇంకా చెవుల్లో మాగిపోతున్నాయి. రామయ్యన్న, రైతు పిల్లానికి ఆశ ఎక్కువ అంటారా మీరు? మేం కష్టపడి పండించే పంట వల్లే కదా మీకైనా మాకైనా అన్నం దొరికేది. పంట పోతే మేమేం తిని బతకాలి? ఆ కాస్త నీటిని పంటకు వాడదామనుకుంటే మీరొచ్చి తగాదా పెడితే ఎలా? నేనేమన్నాను సీతమ్మ, ఉన్న కాస్త నీటిని తోటలకు మళ్లిస్తే తాగడానికి ఏ మిగులుతాయని అన్నానంతే. నీకేమో పంట మీద ఆశ, నాకేమో ప్రాణాల మీద ఆశ. మన ముసలి వాళ్ళు ఆ దాహానికి అల్లాడిపోతుంటే పంట మొక్కలు ముఖ్యమా? అందరూ ఆపండి. మీ ఆవేశాలు ఎండను తగ్గించో, ఆ గంగమ్మ తల్లిని రప్పించో. ఎంకన్నా, సీతమ్మ, మీరు పెద్దవాళ్ళు. పుల్లయ్య గారు, మీరు కూడా వయసులో నాకన్నా పెద్ద. ఇలా వీధిలో గొడవ పడ్డం మనూరికి మంచిది కాదు. కష్టం వచ్చినప్పుడే మనిషి గుణం బయటపడుద్ది. మనం ఇప్పుడు నీళ్ల కోసం కొట్టుకుంటే రేపు శ్మశానంలో కూడా నీళ్లుండవు. మరేం చేయమంటావు రామయ్య? నేను ఈ ఊరి పెద్దగా చెప్తున్నాను. ఈ ఎండలు ఇలాగే ఉంటే వచ్చే నెల కల్లా మనందరం ఊరి విడిచి వెళ్ళిపోవాల్సిందే.
పశువులమ్మేసి పొలాల్ని వదిలేసి ఎక్కడికైనా పోదాం. ఆ పక్కూళ్ళో ఇంకా నీళ్లున్నాయని విన్నాను. ఊరిడిసి వెళ్ళటం పరిష్కారం కాదు పెద్దయ్యా. పుట్టిన గడ్డను వదిలేళ్తే ఆత్మవిశ్వాసం చచ్చిపోద్ది. నా గొర్రెలను గమనించండి. ఎప్పుడు అబద్ధం చెప్పు. మనుషులు ఆశతో ఆలోచిస్తారు, కాని జంతువులు అవసరంతో ఆలోచిస్తాయి. ఇవిక్కడ ఎందుకు ఆగాయో తెలుసా? ఏమంటున్నావు రామయ్య? గొర్రెలు నీళ్లు ఎక్కడున్నాయో చెప్తాయా? అవి నోరు లేని జీవాలు కదా, వాటికేం తెలుస్తుంది? నోరు లేకపోవచ్చు లచ్చుమా, కానీ వాటికి ప్రకృతి నాడి తెలుసు. ఇందాకటి నుంచి నా మందలో ఉన్న ముసలి పొట్టిలోటి ఆ పాత శివాలయం వెనకున్న గుట్టవైపు పదే పదే వెళ్తుంది. అక్కడ నేలని వాసన చూస్తుంది, గిట్టలతో మట్టిందవుతుంది. దానికి ఏదో వాసన తెలుస్తుంది అక్కడ. అక్కడేముంటుంది రామయ్య, అది ఉత్త రాతి గుట్ట గదా. ఎండకు ఆ రాళ్ళు కూడా పగిలిపోతున్నాయి. అక్కడ నీళ్లుండటం అంటే ఆకాశం నుండి తేనె గురవటమే. నేనెప్పుడూ అక్కడ తడి చూడలేదు. వెంకన్న, మన పెద్దలు చెప్పే మాటలు ఎప్పుడూ వేదం. నేల మీద ఎక్కడైనా ఉసిరి చెట్లు గాని నేరేడు చెట్లు గాని గుంపుగా ఉంటే అక్కడ భూమిలో నీరుంటుందని అర్థం. ఆ గొట్ట వెనక ఒక పాత బావి ఉండేదని మా తాత నేను చిన్నగా ఉన్నప్పుడు చెప్పేవాడు. అది 1800 సంవత్సరం ప్రాంతం నాటి బావంట. దాన్నప్పట్లో గాలిబావి అనేవాళ్ళు. అది ఎండిపోదని ఆయన నమ్మకం. పాత బావా, నేను 20 ఏళ్ల కిందట ఈ ఊరికి కోడలుగా వచ్చినప్పుడు అలాంటిది ఏది చూడలేదే. ఊరి జనమంతా చెరువు మీద ఆధారపడ్డారు కదా. ఆ గుట్ట మీద బాగుంటే మాకు తెలియకుండా ఉంటుందా? అది నీకు తెలియదులే సీతమ్మ. అది చాలా పాతది. కాలక్రమేణా దాన్నెవరూ పట్టించుకోలే. మట్టితో పూడిపోయింది. కాని నా గొర్రెలు అక్కడ పచ్చని గడ్డి మొలకల్ని ఎదుగుతున్నాయి. చుట్టుపక్కలంతా ఎండిపోయింటే అక్కడ మాత్రం ఇంకా పచ్చదనం ఎట్టా ఉంది అంటే అక్కడ భూమి అడుగున తేమ ఉందనే కదా అర్థం. జంతువులకుండే ఘ్రాణశక్తి మనకుండదు. నిజమేనా రామయ్య? ఒకవేళ అక్కడ నీళ్లుంటే మన ఊరి కష్టాలన్నీ తీరిపోతాయి. నా తోట బతుకుతుంది, నీ గొర్రెలు బతుకుతాయి, మన ఊరు మళ్లీ కలకల్లాడుతుంది. కాని ఆ మట్టిని తీసేదెవరు? ఈ ఎండలో ఎవరికి ఓపికంది? అందరం ఆకలితో దాహంతో అల్లాడిపోతున్నాం. తవ్వడం అంటే చిన్న మాటలా? ఈ వయసులో మనం పారలు పట్టుకోగలమా? ఓపిక లేకపోతే ప్రాణాలు పోతాయి రంగమ్మ గారు. మనం తగులాడుకోవడానికి వాడే శక్తిని ఆ బావిని తవ్వడానికి వాడదాం. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇది. భగవంతుడు మన చేతికి పనిచ్చాడు. రండి, మనందరం కలిసి ప్రయత్నిద్దాం. నేను వస్తాను రామయ్య అన్న. నా పంట కోసం కాదు, మన ఊరి కోసం. నా దగ్గర పాత పారలు గడ్డ పలుగులు ఉన్నాయి. ఇప్పుడే పోయి పట్టుకొస్తాను. నేను కూడా వస్తాను. మట్టిని ఎత్తడంలో నేను సహాయం చేస్తాను. కూర్చొని ఏడ్చే కంటే ఏదో ఒకటి చేయడం మేలు. రంగమ్మ గారు, మీరు మాతో వస్తారా? అందరూ కలిసి ఆ పాత కుట్ట వైపు నడిచారు. రామయ్య దారి చూపిస్తుంటే పుల్లయ్య గారు తన అలసటను మరచి ఉత్సాహంగా అడుగులు వేశారు. శివాలయం వెనుకున్న ముళ్ల పొదలను తొలగించగా పాతకాలపు రాతి కట్టడం కొద్దిగా కనిపించింది. రామయ్య, నువ్వు చెప్పింది అక్షర సత్యం. ఇక్కడ ఏదో కట్టడం ఉంది. చూడండి, ఈ రాళ్ళు ఎంత పాతవో. ఇక్కడ గాలి కూడా చల్లగా తగులుతోంది. అవును, ఇది బావి కట్టే. కాని నిండా మట్టి, చెత్తా చెదారం, పెద్ద పెద్ద రాళ్లతో నిండిపోయింది. ఇది తవ్వాలంటే చాలా సమయం పడుతుంది. కాని ఆ పొట్టేలు తవ్వుతున్న చోట మట్టి మెత్తగా ఉంది. అదిగా చూడండి, ఆ మూలన చిన్నగా నాచు పట్టి ఉంది. ఎంత ఎండలో కూడా నాచుందంటే లోపల నీరు ఖచ్చితంగానే ఉంది. గొర్రెలు అందుకే ఇక్కడికి వస్తున్నాయి కాబోలు. రామయ్య, నువ్వు నిజంగా తెలివైనోడివి. ఊరంతా చెరువు కోసం కొట్టుకుంటుంటే నువ్వీ పాత నిధిని గుర్తుపట్టావు. నా తాత కూడా ఏదో బావి గురించి చెప్పేవాడు. కానీ నేను అహంకారంతో అది మర్చిపోయాను. ఈరోజు ఆ తప్పు తెలుసుకున్నాను. సీతమ్మ, ఇందాక నిన్నన్న మాటలకు నన్ను క్షమించు. కడుపు మంటతో నీళ్లు లేని ఆవేదనతో ఏదేదో మాట్లాడాను. మనమందరం కలిసి ఈ బావిని బయటకు తీద్దాం. నువ్వు నేను కలిసి ఆ మట్టిని పారబోద్దాం. పర్వాలేదులే రంగమ్మ గారు, మనమందరం ఒకే కష్టంలో ఉన్నాం. ఇప్పుడు ఈ బావిని తవ్వడం మొదలు పెడదాం. నేను కూడా గడ్డపార పట్టుకుంటాను. ఆగండి, ఇక్కడ అందరూ శ్రమించలేరు. వెంకన్న, నువ్వు లోపలికి దిగి మట్టిది. పుల్లయ్య గారు, మీరు పైనుండి మట్టి బొట్లు అందుకోండి. లచ్చుమ్మ, రంగమ్మ, సీతమ్మ, మీరు ఆ మట్టిని దూరం పారబోయింది. నేను కూడా వెంకన్నతో పాటు ఉంటాను. అందరం కలిసి పనిచేస్తేనే పని త్వరగా అవుద్ది. సాయంత్రం లోపు నీటి జాడ చూడాలి. పని మొదలైంది. గడ్డపార దెబ్బకు నేల దడదడలాడుతుంది. రామయ్యన్న, ఈ రాళ్ళు చాలా బరువుగా ఉన్నాయి. నా చేతులు నొప్పి పుడుతున్నాయి. అసలు నీళ్లు పడతాయంటావా?
ఎన్నాళ్ళ నుండి ఇదిలా పూడిపోయిందో గదా. నీళ్లు పడతాయంకన్నా, నిశ్చయంగా పడతాయి. నువ్వా రాళ్ళని చూసి భయపడబాకు. వాటికెందున్న గంగమ్మ తల్లిని చూడు. మన ఊరి పరువు ఈ బావిలోనే ఉంది. ఇంకొంచెం సేపు కష్టపడు. మన తాతలు గట్టిన బావి మనల్ని మోసం చేయదు. అవును వెంకన్న, అలసిపోవద్దు. నేను పైనున్నాను గదా, బుట్టలు జాగ్రత్తగా లాగుతాను. రంగమ్మ, నువ్వు సీతమ్మకు సహాయం చేయి. ఆమె అలసిపోయినట్లుంది. ఈ పని మనకు కొత్త కాదు. మన రక్తంలోనే శ్రమ ఉంది. నేను బాగానే ఉన్నాను పుల్లయ్య గారు. ఈ మట్టిలో తడి కనిపిస్తుంది. అది చూస్తుంటే నాలో కొత్త శక్తి వస్తుంది. లచ్చమ్మి, నువ్వు కాస్త నీళ్లు తాగు. నీ ముఖం కాలిపోతుంది. మనం ఈ రోజు గెలిచి తీరాలి. నా ముఖం సంగతి తర్వాత రంగమ్మ గారు. బావిలో నీళ్ళొస్తే ఆ నీళ్లతోనే ముఖం కడుక్కుంటాను. అప్పుడొచ్చే చల్లదనం వేరులే. రావయ్యా, ఎంత లోతుకు వెళ్ళావు? సుమారు 10 అడుగులు లోతుకొచ్చావు. లచ్చుమ్మ, ఇక్కడ మట్టి చాలా మెత్తగా ఉంది. ఎంకన్నా ఇక్కడ చూడు, ఇక్కడ దవితే ఊటొచ్చేలా ఉంది. పారతో గట్టి గొట్టు. అందరూ చెమటలు కక్కుతున్నా ఒక్క నిమిషం కూడా ఆగలేదు. ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ పని సాగించారు. అకస్మాత్తుగా గడ్డపార దిగిన చోట బురద చిమ్మింది. రామయ్యన్న, ఆ శబ్దం విన్నావా? బుడా బుడా అంటుంది. నీళ్ళొస్తున్నాయి. గట్టిగా తో వెంకన్న. ఒక్క దెబ్బ. గంగమ్మ తల్లిని దలుచుకో. వెంకన్న గడ్డపారతో నేలను బలంగా కొట్టగానే అడుగు నుండి చల్లటి నీటి ఊట ఉబికి పైన పడింది. అది చూసిన వెంటనే అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలే. నీళ్ళు, నీళ్ళు. రామయ్యన్న, గంగమ్మ తల్లి వచ్చేసింది. చూడు, నా బట్టలని తడిసిపోయినాయి. భగవంతుడా, కరుణించావు తండ్రి. పెద్దయ్య, నీళ్లు పడ్డాయి. అది కూడా స్వచ్ఛమైన నీళ్లు. నిజమేనా? రామయ్య, మీరిద్దరూ త్వరగా పైకి రండి. ఆ నీళ్లు చూస్తుంటే ప్రాణం లేచొస్తోంది. గంగమ్మ తల్లి వచ్చేసింది. మా గొర్రెలు బ్రతికాయి. రామయ్య, నువ్వు నిజంగా మా పాలిటి దేవుడు అయ్యా. నీ తెలివితేటలే మనల్ని కాపాడాయి. ఈ నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయో చూడండి. ఇవి కేవలం నీళ్లు కావు, మన కష్టానికి దొరికిన ఫలితం. రంగమ్మ గారు, చూడండి ఎంత పైకొస్తున్నాయో. రామయ్య, ఈ రోజు నువ్వు మా కళ్ళు తెరిపించావు. తెలివితేటలంటే కేవలం చదువుకోవటం కాదు, ప్రకృతిని గమనించటం అని నిరూపించావు. నేను ఊరి పెద్దననే అహంకారంతో ఉన్నాను. కాని నువ్వు సామాన్యుడివైన అసలైన జ్ఞానివి. నీ పాదాలకు నమస్కరించాలి. అవును రామయ్య, మేమొకరినొకరు తిట్టుకుంటూ కూర్చున్నాం. నువ్వు మాత్రం పరిష్కారం వైపు ఆలోచించావు. మమ్మల్ని అందరినీ ఒక తాటి మీదకు తెచ్చావు. ఈ బావి నీటితోనే మన ఊరి పండుగ జరగాలి. పెద్దయ్యా, ప్రకృతి మనకన్నీ ఇస్తుంది. కాని దాన్ని ఎట్టా వాడుకోవాలో మనమే మర్చిపోతున్నాం. స్వార్థం పెరిగితే కళ్ళు మూసుకుపోతాయి. ఈ ఎండాకాలం మనకు గొప్ప పాఠం నేర్పింది. నీరున్నప్పుడు వృధా చేయకూడదు. కష్టం వచ్చినప్పుడు విడిపోకూడదు. ఈ నీళ్లు అందరి. నిజమన్నా, ఈ బావినికి నుంచి మనం దేవాలయంలాగా చూసుకోవాలి. ఇది మన ఊరికి జీవనాడి. రేపటి నుండి ఊరి వాళ్ళందరినీ పిలిచి ఈ బావి చుట్టూ ఉన్న గట్టుని గట్టిగా కడదాం. ఎవరికీ లోటు లేకుండా చూసుకుందాం. అవును, ఈ బావికి రామయ్య గారి పేరు పెడితే బాగుంటుంది. ఆయన వల్లనే కదా ఇది మనకు దొరికింది. వద్దమ్మ సీతమ్మ, ఇది మన అందరి శ్రమ. నా గొర్రెలే నాకు దారి చూపాయి. మోగజీవాలకున్న ప్రకృతి జ్ఞానం మనకుంటే చాలు. గొర్రెలు నేలను చూసి నీటిని గుర్తుపడితే, మనుషులు ఆకాశం చూసి వర్షం కోసం ఎదురు చూస్తారు. కాని మన కాళ్ళ కిందున్న సంపదని గుర్తించలేరు. ఇంక చాలు, మందకు నీళ్లు పెడదాం రండి. సరే రామయ్య, నీ మాట ప్రకారమే ఇది కృష్ణపురం ఉమ్మడి బావవుతుంది. కాని ప్రతి ఏటా ఈ రోజున మనం గంగమ్మ తల్లికి పూజలు చెయ్యాలి. నువ్వు చూపిన ఈ దారి ఊరి చరిత్రలో నిలిచిపోతుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రామయ్య, ఈ రోజు రాత్రికి మన ఇంట్లో ఉన్న కాస్త బియ్యాన్ని పరమాన్నం చేద్దాం. ఆ గంగమ్మ తల్లికి నైవేద్యం పెడదాం. ఊరి పెద్దలందరినీ పిలుద్దాం. అలాగే లచ్చుమ్మ, మనుషులకైనా జంతువులకైనా ఆకలి కన్నా దాహమే పెద్ద శిక్ష. ఈ బావిప్పుడు మనకి నీటినిచ్చుద్ది. కాని మనం ఐకమత్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఐకమత్యం లేని ఊరు నీరు లేని బావి లాంటిది. రేపు మా ఇంట్లో పండిన కొన్ని కూరగాయలు పంపిస్తాను. మీరు కూడా మాతో పాటు వంట చేసుకోండి. మనం అందరం కలిసి భోజనం చేద్దాం. మన మధ్య ఇక నుండి గొడవలే ఉండకూడదు. అలాగే సీతమ్మ, కలిసి ఉంటేనే కలదు సుఖమని ఇవాళ అర్థమైంది. నా తోటలోని మామిడి పండ్లు పండాక మొదటి బుట్ట మీకే పంపిస్తాను. మనం మళ్ళీ పాత స్నేహితులమవుదాం. వెంకన్న, రేపొద్దున్నే పనిముట్లు సిద్ధం చేసుకో. ఊరి జనాన్ని కూడా తీసుకురా. ఈ బావిని ఇంకాస్త లోతుగా తవ్వి చుట్టూ ప్రహరీ కడదాం. ఇది మన తాతల కాలం నాటి జ్ఞాపకం.
సిద్ధం పెద్దయ్య, ఈ వేసవికాలం మనకు చేదు జ్ఞాపకం కాకుండా ఒక మంచి పాఠం అయ్యింది. రామయ్యన్న చెప్పినట్టు ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది. ఆ సాయంత్రం రామయ్య తన గొర్రెల మందను చల్లని నీరు తాగించి ఇంటికి తోలుకెళ్లాడు. పల్లెటూరులో తగాదాలు పోయి ప్రశాంతత నెలకొంది. ఈ కథలోని నీతి ఏంటంటే, కష్టకాలంలో ఆవేశపడకుండా బుద్ధి బలంతో ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది. ప్రకృతిని గమనించడం, అనుభవాన్ని గౌరవించడం వల్ల విపత్తులను అధిగమించొచ్చు. ఐక్యమత్యమే మహాబలం. రామాపురం అనే గ్రామంలో రాజారెడ్డి, మల్లమ్మ దంపతులు ఉండేవారు. వారికి పిల్లలు లేరు, కాని ఉన్నంతలో తృప్తిగా బ్రతికేవారు. రాజారెడ్డికి వ్యవసాయం అంటే ప్రాణం. మల్లమ్మకు ఇంటి నిర్వహణలో ఎంతో నేర్పుంది. ఒకనాడు రాజారెడ్డి అత్యవసరంగా డబ్బవసరమై ఊర్లోని వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గరకు వెళ్తాడు. సాయంకాలం వేళ సూర్యుడు అస్తమిస్తున్నాడు. పక్షులు గూళ్లకు చేరుతున్నాయి. ఇంటి ముందు అరుగు మీద రాజారెడ్డి తల పట్టుకుని దిగులుగా కూర్చొనున్నాడు. లోపల నుండి మల్లమ్మ చేతిలో కిరోసిన్ లాంతర్ పట్టుకుని బయటకొచ్చింది. మల్లమ్మ లాంతర్ని అరుగు మీద పెడుతూ, ఏవండి, పొద్దుగూకిపోయింది, ఇంకా అరుగు మీద అలా దిగులుగా కూర్చున్నారేంటి? గాలి కూడా చల్లబడుతోంది. కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. వేడి వేడి అన్నం, మీకిష్టమైన గోంగూర పచ్చడి చేశాను. ఆకలిగా లేదు మల్లమ్మ. నా గొంతులో పచ్చి మంచినీళ్లు కూడా దిగటం లేదు. ఆ గోంగూర పచ్చడి రుచి చూసే అదృష్టం నాకింకా ఎన్నాళ్ళుంటుందో ఏమో. అదేంటండి అలా అశుభంగా మాట్లాడుతున్నారు? పొద్దున బండి కట్టుకుని పట్నం వెళ్ళొస్తానని, ఎద్దులకు కొత్త గజ్జలు, వ్యవసాయానికి పనిముట్లు తెస్తానని ఎంతో ఉత్సాహంగా వెళ్లారు కదా. దారిలో ఏమైనా జరిగిందా? ఎవరైనా ఏమైనా అన్నారా? ఎవ్వరూ ఏమీ అనలేదు మల్లమ్మ. నా కర్మగాలి నేనే అనకూడని మాట అన్నాను. చెయ్యకూడని సంతకం చేశాను. నా అమాయకత్వమే నాకు శత్రువుగా మారింది. సంతకం చేశారా? ఎవరి దగ్గర? ఆ వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గరేనా? అసలే ఆయన మంచివాడు కాదని, నోట్లో నాలుక లేని వాళ్ళని నిలువున ముంచేస్తాడని ఊరంతా కోడై కూస్తూ ఉంది కదా. ఆయన దగ్గరికి ఎందుకెళ్లారండి? మనకున్న కొద్దిపాటి పొలం మీద ఆ వచ్చే ఆదాయం చాలదనా? చాలటం లేదే మల్లమ్మ. మొన్నటి గాలివానకి పైరు సగం దెబ్బతింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. మళ్ళీ పంట వెయ్యాలంటే ఇత్తనాలకి, ఎరువులకి డబ్బు కావాలి. అందుకే గత్యంతరం లేక ఆయన గడప దొక్కాను. సరే, అవసరానికి అప్పు చేయడం తప్పు కాదు. కాని సంతకం పెట్టే ముందు ఆ కాగితంలో ఏముందో చదవలేదా? చదవడానికి ప్రయత్నించాను మల్లమ్మ. కాని సుబ్బయ్య తన తీయటి మాటలతో నన్ను మభ్యపెట్టాడు. రాజారెడ్డి, మనూర్లో నీలాంటి నిజాయితీపరుడు ఎవ్వరూ లేరు. నీకు డబ్బివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. కాని వ్యాపారం అన్నాక చిన్న చిన్న పద్ధతులుంటాయిగా, ఒక చిన్న షరతు అన్నాడు. ఆ ముసలి నక్క షరతు పెట్టిందంటే అందులో ఏదో పెద్ద మోసం ఉండే ఉంటుంది. ఏం షరతది? డబ్బు తీసుకో, కాని వచ్చే పౌర్ణమి నాటికి తీర్చకపోతే నీ ఇంటి ముందు నిలబడితే కంటికి కనిపించేదంతా నాకే చెందుద్ది అని ఒక కాగితం మీద రాసి దాంతో సంతకం చేయమన్నాడు. అప్పుడు నా బుర్ర పనిచేయలేదు. 10 రోజుల్లో ఎట్టాగైనా బాకీ తీర్చేయచ్చు అనుకున్నాను. అయ్యో, ఎంత పని చేశారండి! వచ్చే పౌర్ణమికి ఇంకా 10 రోజులే ఉంది కదా. ఈ 10 రోజుల్లో 1000 రూపాయలు ఎలా పుడతాయి? ఆయన ఇంటి ముందు నిలబడితే కంటికి కనిపించేదంతా అంటే మన పొలం, మన తోట, మన పాడావులు, చివరకు మన ప్రాణంగా చూసుకునే ఈ ఇల్లు అన్నీ మన ఇంటి ఎదురుగానే కదా ఉన్నాయి. ఆయన పథకం ప్రకారం ఇవన్నీ ఆయన పరమే కదా. అదే కదా మల్లమ్మ నా బాధ కూడా. అప్పుడాయన మాటల గారడిలో పడిపోయి సరేలే అనుకున్నాను. కాని తీరా ఇంటికొచ్చాక తెలిసింది నాకు పట్నంలో రావాల్సిన బాకీలప్పుడే రావని. ఆ వర్తకుడు ఇంకో 4 రోజులు గడువు అడిగాడు. ఇప్పుడు ఆ సుబ్బయ్య రేపు ఉదయాన్నే పంచాయతీ పెట్టి మన ఆస్తిని జప్తు చేస్తానంటాడు. సాయంత్రం దారిలో గెలిచి, రేపు సిద్ధంగా ఉండు రాజారెడ్డి, నీ ఇల్లు ఖాళీ చేయాల్సిందేనని హెచ్చరించాడు. ఎంత ధైర్యం అతనికి! కష్టంలో ఉన్నవాడిని ఆదుకోవాల్సింది పోయి ఇలా గొంతు కోస్తాడా? పోని, ఆస్తి పోతే పోయింది, మనం కూలి పని చేసుకునైనా బతుకుదాం. కానీ ఇలా మోసపోయి పరువు పోగొట్టుకుని బతకడం నాకిష్టం లేదు. ఇప్పుడు నేనేం చేయగలను? సంతకం పెట్టానుగా. మల్లమ్మ కాసేపు మౌనంగా ఆలోచించి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. ఆ సుబ్బయ్య రేపు పంచాయతీకొస్తాడా? అవును, రేపు ఉదయం గ్రామ పెద్ద రామయ్య గారి సమక్షంలో పంచాయతీ. ఆ పత్రం చూపించి మన ఆస్తిని లాక్కుంటాడు. నేను ఊరి విడిచి వెళ్ళిపోవాల్సిందేనో ఏమో.
ఊరు విడిచి వెళ్లాల్సిన పని లేదు. మనమేమీ తప్పు చేయలేదు. ఆ సుబ్బయ్యది నక్క చిత్తులైతే నాది కుందేలు తెలివి. మీరు ధైర్యంగా ఉండండి. రేపు పంచాయతీకి నేను కూడా వస్తాను. నువ్వా? వద్దు మల్లమ్మ. ఆడవాళ్ళు రచ్చబండ మీదకి రావటం బాగోదు. పైగా ఆ సుబ్బయ్య నోరు మంచిది కాదు. నిన్నేదైనా మాట అంటే నేను భరించలేను. 10 మందిలో నిన్ను చులకం చేస్తాడు. పరువు పోయాక భరించడానికి ఏముంటుంది? నా మాట వినండి. రేపు పంచాయతీలో మీరు మౌనంగా ఉండండి. నేను అడిగిన దానికి మాత్రమే జవాబు చెప్పండి. ఆ సుబ్బయ్య సంగతి నేను చూసుకుంటాను. ధర్మం మన వైపు ఉన్నప్పుడు భయపడాల్సిన పనే లేదు. ఏం చేస్తావు మల్లమ్మ? ఆయన దగ్గర నా వేలిముద్రన సంతకం ఉంది. మనం న్యాయంగా ఓడిపోయాం. న్యాయం ధర్మం వైపే ఉంటుంది, మోసం వైపు కాదు. ఆ పత్రంలో ఏముందో నాకు సరిగ్గా అర్థమైంది. అందులోని ఒక్క ముక్కే మనల్ని కాపాడబోతుంది. మీరు భోజనం చేసి ప్రశాంతంగా పడుకోండి. రేపు ఉదయం ఆ సుబ్బయ్యకి తగిన బుద్ధి చెబుతాం. మరుసటి రోజు ఉదయం ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ వద్ద జనసందడి. గ్రామ పెద్దలు సుబ్బయ్య, రాజారెడ్డి, మల్లమ్మ ఇంకా గ్రామస్తులు సమావేశమయ్యారు. సుబ్బయ్య దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొనున్నాడు. గ్రామ పెద్ద రామయ్య గంభీరంగా, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీద పంచాయితీ. రాజారెడ్డి సుబ్బయ్య నీ మీద ఫిర్యాదు చేశాడు. నువ్వు తీసుకున్న అప్పు తీర్చలేదని, గడువు ముగిసిందని, ఒప్పందం ప్రకారం నీ ఆస్తిని స్వాధీనం చేసుకుంటున్నానని అన్నాడు. ఇది నిజమేనా? నిజమే పెద్దయ్యా. నేను గడువులోపు డబ్బు కట్టలేకపోయాను. నాకు ఇంకొంచెం సమయం ఇస్తే కట్టేస్తాను. ఏమిటి సమయమా? ఇంకా ఎంతకాలం? వ్యాపారం అంటే మాట మీద నిలబడాలి. చూశారా పెద్దలారా, ఆయనే ఒప్పుకుంటున్నాడు. నా దగ్గర పత్రం కూడా ఉంది. గడువు దాటితే ఇంటి ముందు నిలబడితే కంటికి కనిపించేదంతా నాకే చెందుద్దని స్పష్టంగా రాసుంది. ఇందులో దాపరికమేమీ లేదు. అందులోని ఒక గ్రామస్తుడు గుసగుసగా, పాపం రాజారెడ్డి ఆ సుబ్బయ్య వాళ్ళలో జిక్కుకున్నాడు. మొన్నటికి మొన్న రంగయ్య పొలం కూడా ఇట్టాగే పోయింది. అవును, సుబ్బయ్య అప్పిస్తే ఆస్తి పోయినట్టే. కాని సంతకం పెట్టాక ఏం చేయగలం? మల్లమ్మ ధైర్యంగా ముందుకొచ్చి, నమస్కారం పెద్దయ్య. నా భర్త అమాయకుడు. ఆయన మాట తప్పని మనిషి. కాని ఈ ఒప్పందంలో చిన్న చిక్కుముడుంది. దాన్ని విడదీస్తేనే అసలు నిజం తెలుస్తుంది. యమ్మా, ఆడదానివి నీకేం తెలుసు? ఇక్కడ పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. నువ్వు లోపలికి వెళ్ళు. చిక్కుముడు లేదు, ఏమీ లేదు. సంతకం పెట్టాడా లేదా? అంతే నాకు కావాల్సింది. సుబ్బయ్య గారు, నా భార్యని మీరు అమర్యాదగా మాట్లాడబాకండి. సుబ్బయ్య, ఆగు. మల్లమ్మ రాజారెడ్డి భార్యగా ఇక్కడుంది. ఆ ఆస్తిలో ఆమెకు కూడా భాగం ఉంది. ఆమె చెప్పేది వినటం మన ధర్మం. మల్లమ్మ, నువ్వు చెప్పు. సుబ్బయ్య గారు, శాంతించండి. సంతకం పెట్టారు, కాదనడం లేదు. కానీ మీరు రాసుకున్న ఒప్పందాన్ని సరిగ్గా అమలు చెయ్యాలి కదా. మీ తెలివితేటల మీద మీకే నమ్మకం లేదా? మల్లమ్మ, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. పెద్దయ్య, సుబ్బయ్య గారి ఒప్పందం ప్రకారం రాజారెడ్డి ఇంటి ముందు నిలబడితే కంటికి కనిపించేదంతా సుబ్బయ్యకు చెందుతుంది. అంతే కదా? అవును, అక్షరాల అది. రాజారెడ్డి ఇంటి ముందు నిలబడితే ఎదురుగా ఉన్న సారవంతమైన పొలం, ఆ పక్కడున్న మామిడి తోట, ఆ పాడి ఆవులు అన్నీ కనిపిస్తాయి. అవన్నీ నావే. ఇప్పుడే వెళ్ళి జెండా పాతేస్తాను. మల్లమ్మ చిరునవ్వుతో, తొందరపడకండి సుబ్బయ్య గారు. ఒప్పందం ప్రకారం ఇంటి ముందు నిలబడితే అని ఉంది. కానీ ఎటువైపు తిరిగి నిలబడాలి అనేది రాయలేదు కదా. అయినా మనం అక్కడికి వెళ్లి చూస్తేనే కదా అసలు విషయం తెలిసేది. ఇంకెవరు నిలబడాలి? రాజారెడ్డి నిలబడాలి, లేదా నేను నిలబడాలి. ఎవరైనా సరే, పదండి వెళ్దాం. నా ఆస్తి నేను తీసుకోవడానికి నాకేమీ భయం లేదు. సరే, మల్లమ్మ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. పదండి, రాజారెడ్డి ఇంటికి వెళ్దాం. అందరూ రాజారెడ్డి ఇంటికి చేరుకున్నారు. రాజారెడ్డి ఇల్లు ఊరి చివరుంది. ఇంటి ముందు పెద్ద ఖాళీ స్థలం, ఆ తర్వాత పచ్చని పొలాలు ఉన్నాయి. సుబ్బయ్య ఉత్సాహంగా పొలం వైపు చూపిస్తూ, ఇదిగోండి పెద్దయ్యా, నేనిక్కడ ఇంటికి ముందు నిలబడ్డాను. నాకు ఎదురుగా ఆ పచ్చని పొలం కనిపిస్తుంది. ఆ పక్కన తోట కనిపిస్తుంది. ఒప్పందం ప్రకారం అవన్నీ నావే. రాజారెడ్డి, మల్లమ్మ, ఇప్పుడే మీ సామాన్లు సర్దుకొని ఖాళీ చేయండి. ఈ రాత్రే ఇక్కడ నా మనుషులు కాపలా ఉంటారు. మోసపోయాను మల్లమ్మ. ఇంక మనకి దారి లేదు. మనం రోడ్డున పడ్డాం. మల్లమ్మ గట్టిగా అందరికీ వినిపించేలా, ఆగండి సుబ్బయ్య గారు, మీరంత తొందరపడితే ఎలా? మీరు నిలబడింది ఎక్కడా? సుబ్బయ్య విసుగ్గా, ఎన్నిసార్లు చెప్పాలి? ఇంటి గుమ్మం బయట, అరుగు కింద అంటే ఇంటి ముందేగా. ఒప్పందంలో ఇంటి ముందు అని ఉంది, కానీ ఇంటి బయట అని లేదు కదా.
పదాలకు చాలా అర్థాలుంటాయి సుబ్బయ్య గారు. సుబ్బయ్య అర్థం కాక, ఇంటి ముందంటే ఇంటి బయటే కదా, పిచ్చివాగుడాపు. నా సహనాన్ని పరీక్షించకు. కాదు సుబ్బయ్య గారు, నా భర్త రాసిచ్చిన పత్రంలో ఇంటి ముందు అనే మాట ఉంది. మా ఇంటికి ముందు భాగం అంటే ద్వారం. మీరు ఇంటి లోపల నుండి బయటికి చూస్తారా లేక బయట నుండి లోపలికి చూస్తారా అన్నది స్పష్టంగా లేదు, అక్కడ తెలియచేయలేదు. ముందు అనే పదానికి ఎదురుగా అనే అర్థం కూడా వస్తుంది. మల్లమ్మ, నువ్వు చెప్పేది మాకు అర్థం కావటం లేదు. కాస్త వివరంగా చెప్పు. పెద్దయ్య, ఇంటి ముందు నిలబడడం అంటే ఇంటి వైపు తిరిగి నిలబడడం అని కూడా అర్థం వస్తుంది కదా. మనం దేవుడి గుడికి వెళ్తే గుడి ముందు నిలబడ్డాం అంటాం, అంటే గుడి వైపు చూస్తున్నట్టే కదా. గుడికి వీపు చూపిస్తే గుడి ముందున్నట్టు కాదు కదా. ఇదంతా ఒట్టి మాటల గారడి. నేను బయట నిలబడి నా ఇష్టం వచ్చిన వైపు చూస్తాను, నాకు పొలాలు కనిపిస్తున్నాయి. మీ ఇష్టం కుదరదు సుబ్బయ్య గారు. ఒప్పందం అంటే ఒప్పందమే. రాజారెడ్డి ఇంటి ముందు నిలబడితే అని రాశారు, అంటే రాజారెడ్డి గారి ఇంటి వైపు తిరిగి నిలబడితే అని కూడా అర్థం వస్తుంది కదా. మీరిప్పుడు మా ఇంటి వైపు తిరిగి నిలబడండి, అప్పుడు న్యాయం జరుగుతుంది. గ్రామ పెద్ద రామయ్య సైగ చేయడంతో సుబ్బయ్య అయిష్టంగాని ఇంటి వైపు తిరిగి నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పండి సుబ్బయ్య గారు, మీరు మా ఇంటి వైపు తిరిగి మా ఇంటి ముందు నిలబడ్డారు, మీకేం కనిపిస్తోంది? నిజం చెప్పండి. సుబ్బయ్య విసుగ్గా పళ్ళు కొరుకుతూ, ఏం కనిపిస్తుంది? నీ ఇల్లు, ఈ పాత గోడలు, ఆ గడప పైన కప్పు, ఇవే కనిపిస్తున్నాయి. అద్భుతం పెద్దయ్య, విన్నారా? ఒప్పందం ప్రకారం మా ఇంటి ముందు నిలబడితే ఆయనకు మా ఇల్లు, పాత గోడలు, గడప మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయన ఆ పాత గోడలను, ఇంటిని మాత్రమే తీసుకోవచ్చు, కానీ పొలాన్ని కాదు. ఎందుకంటే ఆయన ఇంటి వైపు చూస్తున్నాడు, పొలం ఆయన వెనుక వైపు ఉంది. వెనుక ఉన్నది కనిపించేది కాదు కదా, ఒప్పందంలో కనిపించేదంతా అని రాశారు కదా. గ్రామస్తులు నవ్వుతూ ఆశ్చర్యంగా, భలే చెప్పావు మల్లమ్మ. హౌరా, నిజమే కదా. ఇంటి ముందు నిలబడి ఇంటేవు చూస్తే ఇల్లు కనిపించింది గాని పొలం ఎట్టా కనిపించుద్ది? సుబ్బయ్యకే చుక్కలు చూపించింది. కాదు కాదు, ఇది మోసం. నేను ఇంటి బయట నిలబడి పొలం వైపు చూస్తాను, అప్పుడది ఇంటి ముందే కదా అవుద్ది. అలా చేయడానికి వీల్లేదు. మీరు పొలం వైపు తిరిగితే మీరు పొలం ముందు నిలబడినట్టు అవుతుంది, కానీ పత్రంలో ఇంటి ముందు నిలబడాలి అని ఉంది. ఇంటికి వీపు చూపించి నిలబడితే అది ఇంటి ముందు ఎలా అవుతుంది? రాజారెడ్డి ఆశ్చర్యంగా మల్లవ్వ వైపు చూస్తూ ముఖంలో వెలుగుతో, మల్లమ్మ, నిజమే కదా, నా బుర్రకి తట్టనే లేదు. గ్రామ పెద్ద రామయ్య ఆలోచించి నవ్వాపుకుంటూ, సుబ్బయ్య, మల్లమ్మ వాదనలో తిరుగులేని న్యాయం ఉంది. ఇంటి ముందు నిలబడడం అంటే ఇంటికి అభిముఖంగా నిలబడ్డం, అదే సరైన పద్ధతి. అలా నిలబడినప్పుడు కేవలం ఇల్లు మాత్రమే కనిపిస్తుంది. కావాలంటే ఆ పాత ఇల్లు తీసుకో, దాంతో నీ బాకీ చెల్లిపోయినట్టే. సుబ్బయ్య కుతంత్రంతో, సరే, మీరందరూ ఏకమయ్యారు, పోనివ్వండి. నేను ఇంటి గడప మీద నిలబడి బయటకు చూస్తాను. అప్పుడు నేను ఇంటికి ఆనుకునే ఉన్నాను కదా, అప్పుడు నాకు పొలం కనిపిస్తుంది కదా. సంతోషం సుబ్బయ్య గారు, గడప మీద నిలబడండి. కానీ ఒక చిన్న విషయం, ఆ గడప మా ఇంటికి సరిహద్దు. గడప దాటి లోపలికొస్తే అది మా ఇల్లు, గడప దాటి బయటికి వెళ్తే అది ఊరి స్థలం. మీరు గడప మీద నిలబడితే మీరు మా ఇంట్లోనూ లేరు, బయట కూడా లేరు. త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టే. సుబ్బయ్య అసహనంగా చెమటలు కక్కుతూ, అమ్మో, ఈవిడితో వేగలేం, సామాన్యురాలు కాదేమే. సరే, నాకు ఇల్లు వద్దో పొలం వద్దు, నా 1000 రూపాయలు వడ్డీతో సహా ఇస్తే చాలు. నా ప్రాణం విసిగించకండి. ఆ మాటకి రండి, అప్పు తీర్చడానికి మేము ఎప్పుడూ సిద్ధమే. కాని మీరు గడువు అవ్వక ముందే మోసపూరిత ఒప్పందంతో మా ఆస్తిని కాజేయాలని చూశారు. దానికి పరిహారం ఎవరు చెల్లిస్తారు? ఏమిటి పరిహారమా? నేనా? నేనెందుకు చెల్లించాలి? నేనే బాధితునిక్కడ. అవును, ఈ రోజు మా పరువు తీశారు, మా ఆస్తి మీద కన్నేశారు. ఇప్పుడు పంచాయతీ దాకా తెచ్చారు. మీ అత్యాశ వల్ల నా భర్త నిన్నటి నుండి అన్నం ముట్టుకోనే లేదు. దానికి వెల కట్టగలరా? పరువు పోతే తిరిగి వస్తుందా? మల్లమ్మ, వదిలి, మనకి గొడవలొద్దు. ఆయన అప్పు ఆయనకి ఇచ్చేద్దాం, మన నిజాయితీగా బతుకుదాం. ఆగండి సుబ్బయ్య గారు, మీరు అప్పిచ్చేటప్పుడు రాసుకున్న ఆ కాగితం ఇవ్వండి. అది చింపివేసి కొత్తగా కేవలం డబ్బప్పు మాత్రమే అని, సాధారణ వడ్డీ అని రాసుకుందాం. అప్పుడు మీకు డబ్బులు ముడతాయి. లేదంటే మీరు ఆ పాత ఇంటి గోడలను తీసుకుని వెళ్లాల్సిందే. ఆ గోడలకు మీరు సున్నం వేసుకుంటారో రంగే వేసుకుంటారో మీ ఇష్టం. సుబ్బయ్య చేసేదేమీ లేక పాత ఇంటి కోసం న్యాయ పోరాటం చేస్తే నష్టమేనని, ఉన్న పరువు కూడా పోతుందని గ్రహించి, సరే తల్లి, నువ్వే గెలిచావు. నీ తెలివితేటల ముందు నా ఎత్తులు పారవలే గాని ఇంకెప్పుడు నీ జోలికి రాను. ఇదిగో పత్రం. సుబ్బయ్య ఆ పత్రాన్ని గ్రామ పెద్ద చేతికిచ్చాడు. రామయ్య దాన్ని అందరి ముందే చించేశాడు. సుబ్బయ్య,
ఇంకెప్పుడు ఇలాంటి మోసపూరిత ఒప్పందాలు రాయకు. మల్లమ్మ లాంటి తెలివైన ఆడపడుచు ఉండబట్టి రాజారెడ్డి బ్రతికిపోయాడు. మల్లమ్మ, నీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సింది. ఊరందరికీ నువ్వు ఆదర్శం. జై జై మల్లమ్మ, జై జై మల్లమ్మ. ధన్యవాదాలు పెద్దయ్య. కష్టంలో ఉన్నప్పుడు భర్తకు అండగా నిలబడడం భార్య ధర్మం. బుద్ధి బలం ముందు కండబలం ధనబలం ఎప్పుడు ఓడిపోతాయని మా నాన్నగారు చెప్పేవారు. ఈ రోజు అది నిజమైంది. సాయంత్రం రాజారెడ్డి మల్లమ్మ తమ ఇంటిలో దీపం పెడుతున్నారు. ఇల్లు ప్రశాంతంగా ఉంది. రాజారెడ్డి మల్లమ్మ వైపు ఆరాధనగా చూస్తూ, మల్లమ్మ, నువ్వు నిజంగా సాక్షాత్తు అన్నపూర్ణవే కాదు, సరస్వతీదేవివి కూడా. ఈరోజు నువ్వు లేకపోతే నేనేమైపోయేవాణ్ణు? ఆ సుబ్బయ్య చేతులు కీలుబొమ్మనైపోయేవాణ్ణి. నేను అమాయకుణ్ణి, కానీ నాకు నీలాంటి భార్య దొరకటం నా పూర్వజన్మ సుకృతం. చాలేండి పొగడ్తలు. మొగుడు అమాయకుడైతే పెళ్ళాం తెలివిగా ఉండక తప్పదు కదా. సంసారంలో ఒకరికి బలం లేనప్పుడు మరొకరు బలంగా నిలబడాలి. అయినా ఆ సుబ్బయ్య మళ్ళీ మన ఛాయలకు రాడులేండి. కాని ఈసారి ఎక్కడైనా సంతకం పెట్టేటప్పుడు ఒకసారి చదివి నన్ను అడిగి పెట్టండి. తప్పకుండా మల్లమ్మ, ఇకపై ఏ పని చేసినా నిన్ను అడిగే చేస్తాను. నువ్వు చెప్పినట్టే వింటాను. సరేగాని ఆకలేస్తుంది అన్నారు కదా, రండి వేడివేడి అన్నం వడ్డిస్తాను. నిన్నటి నుండి పస్తులున్నారు. ఆ గోంగూర పచ్చడి వేసుకుని తృప్తిగా తినండి. ఇప్పుడు అన్నం అమృతంలా ఉంటుంది. మన ఇల్లు మన పొలం మనకే దక్కాయిగా. ఈ రోజు నిజమైన పండగ రోజు. మనిషికి ఎంత ఆస్తున్నా కష్టకాలంలో ఆదుకునే తెలివితేటలు, తోడుగా నిలిచే కుటుంబమే నిజమైన సంపద. మల్లమ్మ తన వాక్చాతుర్యంతో, సమయస్ఫూర్తితో తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఆడది అబల కాదు, సబల అని నిరూపించింది. రాజారెడ్డి మల్లమ్మలు ఆ తర్వాత ఎంతో ఆనందంగా జాగ్రత్తగా జీవించారు. ఈ కథలోని నీతేంటంటే, ఆపదొచ్చినప్పుడు భయపడకూడదు, ధైర్యంగా ఆలోచించాలి. తెలివుంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. అప్పు కోసం ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకూడదు.